యేసుక్రీస్తు ప్రభువు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు నేను వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు దేవుడా కాదా? బైబిల్ మనకేం చెప్తుంది? యేసు ప్రభువు దేవుడా కాదా? బైబిల్లో యేసును దేవుడు అని నేరుగా పిలిచే వచనాలు కూడా ఉన్నాయి. అలాగే ఆయనకు దేవుని స్వభావం అంటే నేచర్ ఆఫ్ గాడ్ ఆర్ డివైన్ నేచర్ ఉందని చెప్పే వచనాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాటిని రెండు భాగాలుగా తెలుగులో చూద్దాం. యేసును నేరుగా దేవుడు అని పిలిచే వచనాలు. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇక్కడ స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువు దేవుడు అని రాయబడింది. అంటే ఆయన ఆది నుండి ఉన్నవాడు, ఆయన సృష్టింపబడినవాడు కాదు, సృష్టికర్త అనేటువంటి విషయము యోహాను సువార్త 1:1 మనకి స్పష్టంగా చెప్తున్నాయి. యోహాను సువార్త 20:28 చూస్తే, తోమ యేసుతో చెప్పాను, నా ప్రభువా నా దేవా, నా దేవా నా ప్రభువా అని తోమ యేసు ప్రభువుని పిలుస్తున్నాడు అన్నమాట. ఇక్కడ యేసు ప్రభువు దేవుడు కాకపోతే ఆయన తిరిగి అరేరే నన్ను దేవుడు అనొద్దు, నేను దేవుడిని కాదు అని అనాలి. బట్ అక్కడ ఏమన్నాడు? నువ్వు చూచి నమ్మావు, చూడకుండా నమ్మిన వారు ధన్యులు అని యేసు ప్రభు అన్నాడు. అంటే ఏం నమ్మాడు తోమ? చూసి, యేసు ప్రభుని చూసి ఏం నమ్మాడంటే యేసు ప్రభు దేవుడని, ఆయన ప్రభు అని నమ్మాడు. ఇక్కడ యేసు ప్రభు నన్ను దేవుడు అనొద్దు అని ఎక్కడ చెప్పలేదు. తర్వాత తీతుకు రాసిన పత్రిక 2:13 మన గొప్ప దేవుడు మరియు రక్షకుడు యేసుక్రీస్తు మహిమ అయిన ప్రత్యక్షత. స్పష్టంగా ఇక్కడ యేసు ప్రభువు గొప్ప దేవుడు, మహాదేవుడు అని స్పష్టంగా రాయబడింది. ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ చూస్తే కుమారుని గూర్చి దేవుడు చెప్పినది ఏంటంటే, ఓ దేవా నీ సింహాసనము యుగ యుగముగాల వరకు ఉంటుంది. దేవా అని పిలుస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువును దేవా అని పిలుస్తున్నాడు అన్నమాట. రోమియోలకి రాసిన పత్రిక 9:5 క్రీస్తు సర్వముల మీదనున్న దేవుడు, అంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని ఇక్కడ రోమన్స్ చెప్తుందన్నమాట. యోహాను సువార్త 1:18 తండ్రి ఒడిలోనున్న ఏకైక దేవుడు కుమారుడు ఆయనను వెల్లడించెను. ఇక్కడ యేసు ప్రభు దేవుడనే ఉంది. 2 పేతురు 1:1 చూస్తే, మన దేవుడు మరియు రక్షకుడును అయ్యున్న యేసుక్రీస్తు యొక్క నీతి చేత. ఇక్కడ యేసు ప్రభు దేవుడనే ఉంది. సెకండ్, యేసుకు దేవుని స్వభావం ఉందని చెప్పే వచనాలు చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2:9 దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఆయనలో, క్రీస్తులో దైవత్వం నివసిస్తుంది. మానవత్వం ఎవరిలో నివసిస్తుంది? మనిషిలో నివసిస్తుంది. దైవత్వం ఎవరిలో నివసిస్తుంది? దేవుడిలో నివసిస్తుంది. క్రీస్తులో దైవత్వం ఉందంటే ఆయన దేవుడనే కదా అర్థం. అది తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6 ఇక్కడ చూస్తే, ఆయన దేవుని స్వరూపములో ఉండి దేవునితో సమానత్వము అపహరించుకొనవలసినదిగా ఎంచలేదు. ఆయన దేవుని స్వరూపంలో ఉన్నాడు, ఆయన దేవునితో సమానంగా ఉన్నాడు యేసుక్రీస్తు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:15 ఆయన అదృశ్య దేవుని స్వరూపము. యేసుక్రీస్తు ప్రభువు అదృశ్య దేవుడి యొక్క స్వరూపము.
ఆయన అదృశ్య దేవుడి యొక్క స్వరూపం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:3, ఆయన దేవుడి యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సర్వమును నిర్వహించుచున్నాడు అని ఉంది. ఆయన దేవుని మహిమ యొక్క ప్రకాశము, ఆయన స్వరూపము ముద్ర, ఆయన స్వరూపము యొక్క ముద్ర యేసుక్రీస్తు. ఇట్లా చదువుకుంటూ పోతే చాలా వస్తాయండి. యోహాను సువార్త 10:30 చూసుకున్నట్లయితే నేను తండ్రి ఒకటే అన్నాడు యేసు ప్రభు. తర్వాత యోహాను సువార్త 14:9 చూస్తే నన్ను చూచిన వాడు తండ్రిని చూచెను అని చెప్తాడనమాట యేసు ప్రభు. దేవునికి మాత్రమే ఉన్న లక్షణాలు యేసులో కనిపిస్తాయి. శాశ్వత తత్వం, యోహాను సువార్త 8:58 చూస్తే అబ్రహాము కలుగక ముందే నేను ఉన్నాను. ఇది యేసుక్రీస్తు యొక్క శాశ్వత తత్వం వర్ణిస్తూ రాయబడింది. ఆయన సృష్టికర్త, యేసుక్రీస్తు సృష్టికర్త. యోహాను సువార్త 1:3 చూస్తే సర్వమును ఆయన ద్వారానే కలిగెను. విశ్వం, ఈ సమస్త విశ్వము కూడా యేసు ప్రభువే చేశాడు అని ఆధారం యోహాను సువార్త 1:3. పాపములను క్షమించుట, మార్కు సువార్త 2:5-7 వరకు చూస్తే ఆయన పాపాలని క్షమించాడు. దేవుడు ఒక్కడే పాపాలని క్షమించగలడు. కాబట్టి యేసు ప్రభువు పాపాలని క్షమించాడంటే ఆయన దేవుడనే అర్థం. ఆరాధనను స్వీకరించుట, దీనికి వద్దాం, ఇంకా ముందుకి వచ్చేటప్పుడు చెప్తాను. ఇప్పుడు యేసు ప్రభువుని ఆరాధించినటువంటి సంఘటనలు చూద్దాం. బైబిల్లో యేసు దేవునిలా ఆరాధన, వర్షిప్ స్వీకరించిన వచనాలు చాలా ఉన్నాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే బైబిల్ ప్రకారం ఆరాధన దేవునికి మాత్రమే చేయాలి. అయినా యేసు ఆరాధనను స్వీకరించాడు. ఇప్పుడు ముఖ్యమైన వచనాలు తెలుగులో చూద్దాం. శిష్యులు యేసును ఆరాధించారు. మత్తయి సువార్త 14:33 చూస్తే పడవలో ఉన్నవారు ఆయనను ఆరాధించి నీవు నిజముగా దేవుని కుమారుడువు అని చెప్పిరి. ఇక్కడ శిష్యులు యేసును ఆరాధిస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధిస్తున్నాడు. ఎప్పుడు ఆరాధిస్తున్నారంటే ఆయన ఒక్క మాటతో అలల్ని, సముద్రపు అలల్ని ఒక్క మాటతో కంట్రోల్ చేసినప్పుడు అప్పుడు యేసు ప్రభువుని ఆరాధించారనమాట. అంధుడు యేసును ఆరాధించాడు. అతడు చెప్పాను, ప్రభువా నేను విశ్వసిస్తున్నాను. అప్పుడు అతడు ఆయనను ఆరాధించాడు. యేసు ఆరాధనను అంగీకరించాడు. పునరుద్ధానంతరం యేసును ఆరాధించారు. మత్తయి సువార్త 2:28-9 చూస్తే వారు ఆయన పాదములను పట్టుకొని ఆరాధించారు. తర్వాత మత్తయి సువార్త 28:17 వచనంలో చూస్తే ఆయనను చూచి ఆరాధించారు. ఇక్కడ ఆరాధించారు. పరలోకంలో కూడా యేసును ఆరాధన, యేసుకి పరలోకంలో కూడా ఆరాధన జరుగుతుంది. భూమి మీదే కాదు, యేసుక్రీస్తు ప్రభువుని పరలోకంలో కూడా ఆరాధిస్తున్నారు. ఎక్కడో చూద్దాం. ప్రకటన గ్రంథం 5:12-13 వరకు చూస్తే బలి చేయబడిన గొర్రెపిల్ల అంటే యేసు ప్రభువు శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, ఘనత పొందుటకు యోగ్యుడు. ఇక్కడ పరలోకంలో సృష్టి అంతా యేసును ఆరాధిస్తుంది. సృష్టి మొత్తం, శిష్యులు కాదు, మొత్తం సృష్టి మొత్తం యేసు ప్రభువును దేవునిగా ఆరాధిస్తుంది. ఎక్కడ ఆయన ఆరాధనని డినై చేయలేదు. ఎక్కడ నన్ను ఆరాధించొద్దు, నేను దేవుణ్ణి కాదు అని ఎక్కడా చెప్పలేదు. మీరు చూస్తే ప్రకటన గ్రంథంలో యోహాను ఆ దూత కాళ్ళ మీద పడిపోగానే ఆరాధించడానికి పడితే అలా చేయొద్దు, నన్ను ఆరాధించొద్దు, దేవుణ్ణి ఆరాధించాలని ఆ దూత చెప్తుంది.
ఇక్కడ యేసుప్రభు ఏ రకంగా చెప్పడు, ఎందుకంటే ఆయన ఆరాధనని స్వీకరించే దేవుడు. యేసుక్రీస్తు ప్రభు ఆరాధనని స్వీకరించేటువంటి దేవుడు. అది దేవదూతలు కూడా యేసును ఆరాధిస్తారు. చూద్దాం, హీబ్రూస్ 1:6, హిబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, దేవుని దేవదూతలందరూ ఆయనను అంటే యేసును ఆరాధించుడి. దేవుని దూతలందరూ ఆయనను ఆరాధించుడి. దేవదూతలు కూడా యేసును ఆరాధిస్తున్నారు. తర్వాత దేవుని తప్ప వేరెవరిని ఆరాధించకూడదు, నీ దేవుడైన ప్రభువునే ఆరాధించు. అంటే ఆరాధన దేవునికి మాత్రమే. కానీ యేసు ఆరాధనను తిరస్కరించలేదు, అంగీకరించాడు. అది ఆరాధనని ఆయన తిరస్కరించలేదు, ఆయన ఆరాధనని అంగీకరించాడు. ముఖ్యమైన పోలిక, బైబిల్లో దేవదూతలు ఆరాధనను తిరస్కరించారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 8-9లో చూస్తే, నన్ను ఆరాధించవద్దు, దేవునినే ఆరాధించు అని దూత చెప్తుంది. కానీ యేసు ఆరాధనను అంగీకరించాడు. ఇది అన్నమాట. ఇది యేసు ప్రభువుని ఆరాధించారు, దేవునిగా ఆరాధించారు అనేది బైబిల్ మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. అది సారాంశం. ఇప్పుడు సారాంశం చూద్దాం. బైబిల్ ప్రకారం యేసును మనుషులు ఆరాధించారు, శిష్యులు ఆరాధించారు. శిష్యులు అంటే మనుషులే. దేవదూతలు ఆరాధించారు. పరలోకములో ఉన్నటువంటి సృష్టి అంతా యేసుక్రీస్తు ప్రభువును ఆరాధిస్తుంది. అయినా యేసు ఆరాధనను తిరస్కరించలేదు. అందువల్ల క్రైస్తవులు నమ్మేది యేసు దేవుడే. మీకు ఏ రకమైన డౌట్స్ అక్కర్లేదు, యేసు ప్రభు దేవుడే. మీలో ఎవరికైనా డౌట్స్ ఉండొచ్చు, యేసుక్రీస్తు దేవుడా కాదా, ఆయన మనిషి కదా, దేవుడు ఎట్లా అవుతాడు అనేటువంటి డౌట్ ఉండొచ్చు. కానీ బైబిల్ ప్రకారం యేసు ప్రభువు 100% దేవుడే ఆయన. అదే ఇప్పుడు నేను ఇన్ని వర్సెస్ చూపించాను, అయినా కానీ కొంతమంది వ్యక్తులు, అంటే నేను ఏ వర్సెస్ని అయితే చూపించానో అదే వర్సెస్ని చూపిస్తూ ఆ వర్సెస్కి రాంగ్ మీనింగ్స్, అంటే అబద్ధపు అర్థాలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఒక్కొక్కటిగా వాళ్ళు చూపించేటువంటి ఆ అబ్జెక్షన్స్ని రెఫ్యూట్ చేసుకుంటూ వెళ్దాం. ఆ అబ్జెక్షన్స్ని మనము ఫినిష్ చేసుకుంటూ వెళ్దాం అన్నమాట. యేసును నేరుగా దేవుడు అని పిలిచే వచనాలు ఇందాక మనం చూసాం. యోహాను సువార్త 1:1, వాక్యము దేవుడై ఉండెను. యాంటీ ట్రినిటేరియన్స్ అంటే యెహోవా సాక్షులు కానీ, యూనిటేరియన్స్ కానీ, మార్మన్స్ కానీ, ఇట్లా యాంటీ ట్రినిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని అబ్జెక్షన్స్ రైజ్ చేస్తారనమాట. ఆ అబ్జెక్షన్స్ని రెఫ్యూట్ చేసుకుంటూ వెళ్దాం, ఒక్కొక్క దాన్ని రెఫ్యూట్ చేసుకుంటూ వెళ్దాం. యోహాను సువార్త 1:1 వాళ్ళు ఏమంటారంటే, ఇక్కడ ఏ గాడ్ అని ఉండకూడదు. ఇన్ ద వర్డ్ వాజ్ గాడ్, వాక్యము దేవుడై ఉండెను. ఇక్కడ గాడ్ అని ఉండకూడదు, ఏ గాడ్ అని ఉండాలి అని వాళ్ళు అంటారు. ఇప్పుడు మనం రెఫ్యూటేషన్ చూద్దాం. రెఫ్యూటేషన్ అంటే ఖండన. గ్రీకు థియోస్ ఎన్ హో లాగోస్. గ్రీకు వాక్యారణంలో ఇది క్వాలిటేటివ్, దేవుని స్వభావమే వాక్యములో ఉంది. అందువల్ల సరైన అర్థం వాక్యము దేవుడే. ఇక్కడ ఏ గాడ్ అని ఉండేది వాళ్ళు సృష్టించుకున్నారు, అక్కడ గాడ్ అనే ఉండాలి. వాక్యము దేవుడై ఉండెను, గాడ్ అనే ఉంటుంది అక్కడ. వాళ్ళు తర్వాత ఏ గాడ్ అని పిలుచుకున్నారు. తర్వాత యోహాను సువార్త 20:28 తోమా యేసు ప్రభువుతో అంటాడు కదా, నా ప్రభువా నా దేవా అని అంటాడు. వాళ్ళ వాదన ఏంటంటే,
తోమ ఆశ్చర్యంగా ఓ దేవుడా అన్నాడు అని. ఖండన వచనం తోమ ఆయనతో చెప్పెను. అక్కడ ఏంటి తోమ ఆశ్చర్యంతో నా దేవా నా ప్రభు అనడం లేదు. అక్కడ తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అనేను అని ఉంది. గ్రీకులో ఏమంటారంటే దీన్ని హో కురియాస్మో కాయ్ హో థియోస్మో అని అంటారు గ్రీకులో. యేసునే ప్రభువు మరియు దేవుడు అని పిలిచాడు. ఇది ఒక వాదన అనమాట. ఇంకో వాదన ఏమంటారంటే నా ప్రభువా అనేది యేసుక్రీస్తు, నా దేవుడా అంటే తండ్రి అనేటువంటి వాదన చేస్తూ ఉంటారనమాట. అక్కడ స్పష్టంగా ఉంది. అక్కడ తోమ ఆయనతో నా దేవా నా ప్రభు, ఆయనతో అంటే యేసుతో, తోమ యేసుతో నా ప్రభువా నా దేవా అన్నాడని స్పష్టంగా ఉంది. మీరు ఇంక ఏ రకంగా తోకముడచడానికి లేదు. అర్థమవుతుందా? తోమ యేసుని దేవుడు అని పిలిచాడు అంతే. మీరు ఏ రకంగా తప్పించుకోవడానికి వీల్లేదనమాట. ఆ హీబ్రూలకు రాసిన పత్రిక 1:8 కుమారుని గూర్చి ఆయన చెప్పినది, ఓ దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది. వాళ్ళ వాదన ఇది. అర్థమవుతుందా? మన వాదన ఇది. వాళ్ళ వాదన ఏంటంటే ఇది దేవుడి గురించి మాత్రమే అంటారనమాట. ఇది దేవుని గురించి, కుమారుడి గురించి కాదు అని వాళ్ళ వాదన. కానీ అక్కడ ఏముంది? వచనం స్పష్టంగా చెబుతుంది కుమారుని గూర్చింది. ఓ దేవా అన్నది కుమారుడితో, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఓ దేవా, ఓ దేవుడా, ఓ గాడ్ అని స్పష్టంగా పిలిచాడు తండ్రి. వీళ్ళు ఏమంటారంటే అది దేవుని గురించి మాత్రమే అంటారు. వచనం స్పష్టంగా చెబుతుంది కుమారుని గూర్చింది. అది తండ్రి కుమారుణ్ణి దేవుడు అని పిలుస్తున్నాడు. ఇది తీతుకు రాసిన పత్రిక 2:13 మన గొప్ప దేవుడు మరియు రక్షకుడు యేసుక్రీస్తు. ఇది మన వాదన. యేసుక్రీస్తు దేవుడు అనేది మన వాదన. వాళ్ళ వాదన ఏంటి? ఇక్కడ గొప్ప దేవుడు తండ్రి, రక్షకుడు యేసుక్రీస్తు అంట. మన గొప్ప దేవుడు మరియు రక్షకుడు యేసుక్రీస్తు కదా. వాళ్ళు ఏమంటారంటే ఈ వచనంలో గొప్ప దేవుడు తండ్రి, రక్షకుడు యేసుక్రీస్తు అంటారు. ఇది గ్రీక్ గ్రామర్లో గ్రాన్విల్ షార్ప్ రూల్ అంటారు. గ్రాన్విల్ షార్ప్ రూల్ అంటే ఇంగ్లీష్లో ఏముంటుందంటే ద గ్రేట్ గాడ్ అండ్ సేవియర్ వెయిటింగ్ ఫర్ ద గ్లోరియస్ అపియరింగ్ ఆఫ్ ద గ్రేట్ గాడ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ అని ఉంటుంది. ఒకవేళ అది గ్రేట్ గాడ్ ఫాదర్ అయ్యి సేవియర్ జీసస్ అయితే వెయిటింగ్ ఫర్ ద గ్లోరియస్ అపియరింగ్ ఆఫ్ ద గ్రేట్ గాడ్ అండ్ ఆఫ్ ద సేవియర్ జీసస్ క్రైస్ట్ అని రావాలి. కానీ అక్కడ అలా లేదు. అపియరింగ్ ఆఫ్ ద గ్రేట్ గాడ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. అక్కడ గొప్ప దేవుడు యేసుక్రీస్తే, రక్షకుడు కూడా యేసుక్రీస్తే. తర్వాత యేసు తానే దేవుడు అని నేరుగా మరియు పరోక్షంగా చెప్పిన వచనాలు బైబిల్లో ఉన్నాయి. యూదులు కూడా ఆయన మాటలు దేవునిగా తనను చూపించడమే అని అర్థం చేసుకొని ఆయనను హతమార్చడానికి ప్రయత్నించారు. ఇప్పుడు ముఖ్యమైన వచనాలు మరియు వాటి అర్థం తెలుగులో చూద్దాం. యోహాను 8వ అధ్యాయం 58వ వచనం. ఐ యామ్ ఇగో ఇమి గ్రీక్లో యెహోవా పేరు. ఇది యెహోవా దేవుడి పేరు ఐ యామ్ అనేది.
యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనంలో, అబ్రహాము కలుగక ముందే నేను ఉన్నాను. బిఫోర్ ఏబ్రహాం వాజ్ బోర్న్ ఐ యామ్ అని యేసుక్రీస్తు అంటున్నాడు. వివరణ: పాత నిబంధనలో దేవుడు తన పేరును ఇలా చెప్పాడు. ఎక్సోడస్ 3:14, ఐ యామ్ హూ ఐ యామ్. యేసు అదే పదం ఐ యామ్, ఇగో ఇమి ఐ యామ్ ఉపయోగించాడు. అందుకే వెంటనే యూదులు రాళ్ళు తీసుకొని కొట్టడానికి ట్రై చేశారు యేసు ప్రభువుని. ఎప్పుడైతే యేసు ప్రభువు ఐ యామ్, నేనున్నాను ఐ యామ్ అన్నప్పుడు వాళ్ళు రాళ్ళతో కొట్టడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే దేవుడి పేరుని తనకు ఉపయోగిస్తున్నాడని అర్థమయ్యి యూదులు రాళ్ళు తీసుకొని ఇతను దైవ దూషణ చేస్తున్నాడు అని కొట్టడానికి ప్రయత్నిస్తారు. ఇది ఫస్ట్ది. సెకండ్, యోహాను 10:30, తండ్రితో ఒకటే. యోహాను 10:30, నేను తండ్రి ఏకమై ఉన్నాము. నేను తండ్రి ఏకమై ఉన్నామని యేసు ప్రభు చెప్పాడు. వివరణ: ఇది కేవలం ఉద్దేశం కాదు. యూదులు దీనిని ఎలా అర్థం చేసుకున్నారు? యోహాను సువార్త 10:33లో ఈయన ఎప్పుడైతే నేను తండ్రి ఒకటే ఏకమై ఉన్నామన్నామో వాళ్ళ యూదుల రియాక్షన్ చూడండి. నీవు మనుష్యుడు అయి ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు. యేసు ప్రభు ఏమన్నాడు? నేను తండ్రి ఒకటే, మేమిద్దరం ఒకటే అన్నాడు. అప్పుడు యూదుల రియాక్షన్ ఏంటి? నీవు మనుష్యుడు అయ్యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు అని యూదులు అంటారు. అది అంటే వారు అర్థం చేసుకున్నారు, యేసు తనను తాను దేవుడిగా చెప్పుకున్నాడు అని వాళ్ళకి అర్థమైంది. అందుకే వాళ్ళు రాళ్ళతో కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అది తర్వాత దేవునితో సమానతత్వం. యోహాను సువార్త 5:18, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తనను తాను దేవునితో సమానముగా చేసుకొనెను గనక ఇందు బట్టి యూదులు ఆయనని మరింత చంపడానికి ప్రయత్నించుతారు. వివరణ: యేసు దేవునిని తండ్రి అని ప్రత్యక్షంగా చెప్పాడు, ప్రత్యేకంగా చెప్పాడు. అందుకే యూదులు భావించారు, ఏమని భావించారు? అతను దేవునితో సమానం అని చెప్పుకుంటున్నాడు, దేవునితో నేను సమానుడిని అని ఆయన చెప్పుకుంటున్నాడని యూదులు రాళ్ళతో కొట్టడానికి ప్రయత్నిస్తారన్నమాట. యోహాను సువార్త 14:9, నన్ను చూచినవాడు తండ్రిని చూచెను, నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టే అని యేసు ప్రభు అంటున్నాడు. వివరణ: ఏ ప్రవక్త కూడా పాత నిబంధనలో ఏ ప్రవక్త కానీ ఏ మానవుడు కానీ ఏ వ్యక్తి కానీ నన్ను చూస్తే దేవుణ్ణి చూసినట్టే అని ఏ వ్యక్తి చెప్పలేదండి. యేసుక్రీస్తు ప్రభువు ఒకడే నన్ను చూసినవాడు దేవుణ్ణి చూసినట్టే అని యేసు ప్రభు చెప్పాడు. యోహాను సువార్త 20:29 చూస్తే తోమా యేసుతో నా దేవా నా ప్రభువా అనేను. ఇక్కడ యేసు ప్రభుని తోమా దేవుడు అని పిలిచాడు. అప్పుడు యేసు ప్రభు అలా అనొద్దు, నేను దేవుడిని కాదు అనలేదు. ఆయన తోమా విశ్వాసాన్ని అంగీకరించాడు యేసు ప్రభు. ఆయన తోమా విశ్వాసాన్ని యేసు ప్రభు అంగీకరించాడు, ఎందుకంటే ఆయన దేవుడే. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథం 1:17 వచనంలో
నేనే మొదటి వాడను కడపటి వాడను అని యేసు ప్రభు చెప్తాడు. ఇది ఎందుకంత స్పెషల్ అంటే ఇదే ఇదే మాటలు పాత నిబంధనలో ఇషయా గ్రంథం 44 అధ్యాయం 6వ వచనంలో నేనే మొదటి వాడను చివరి వాడను అని యెహోవా దేవుడు చెప్తాడు. పాత నిబంధనలో నేనే మొదటి వాడను చివరి వాడను అని యెహోవా దేవుడు చెప్తున్నాడు. కొత్త నిబంధనలో నేనే మొదటి వాడను కడపటి వాడను అని యేసు ప్రభు చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువే యెహోవా. యేసు ఈజ్ ఈక్వల్స్ టు యెహోవా. యెహోవా ఈజ్ ఈక్వల్స్ టు యేసు. తర్వాత ప్రకటన గ్రంథం 1:7 వచనం చూస్తే నేనే ఆల్ఫాని ఒమేగాని అని దేవుడు అంటాడు. అదే ప్రకటన గ్రంథంలో దేవుడు నేను ఆదిని అంతాన్ని అని అంటాడు. సో దేవుడు ఏమంటున్నాడు? నేనే ఆల్ఫాని ఒమేగాని, నేనే ఆదిని అంతాన్ని, నేనే మొదటి వాడను కడపటి వాడను అని దేవుడు అంటున్నాడు. అదేవిధంగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనంలో ఎగ్జాక్ట్గా యేసు ప్రభువు కూడా నేనే ఆల్ఫాని ఒమేగాని, నేనే ఆదిని అంతాన్ని, నేనే మొదటి వాడిని చివరి వాడిని అని యేసు ప్రభువు చెప్తూ ఆయన సాక్షాత్తు దేవుడే అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు యేసు ప్రభు. సో ఇప్పుడు ముఖ్యమైన సత్యం ఏంటంటే నేను దేవుడిని, నన్ను ఆరాధించండి అని యేసు ప్రభు ఎక్కడ చెప్పలా. ఎందుకంటే యూదుల సంస్కృతిలో దేవుని పేర్లు మరియు లక్షణాలు తనకు ఉపయోగించడం అంటే తను దేవుడు అని చెప్పినట్టే. సో నేను దేవుడిని అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యేసు చేసినవేంటి? దేవుని పేరు ఉపయోగించాడు. ఐయామ్. దేవుని పనులు చేశాడు. ఏం చేశాడు పనులు? పాపాన్ని క్షమించాడు, మరణించిన వాడిని తిరిగి లేపాడు, నిత్య జీవాన్ని నేను ఇస్తాను అని చెప్పి, నిత్య జీవాన్ని ఇచ్చేది దేవుడు ఒక్కడే. నిత్య జీవాన్ని నేను ఇస్తాను అని యేసు ప్రభు అన్నాడు. తర్వాత నీటి మీద నడిచాడు. ఆయన నీటి మీద నడవగలిగేది దేవుడు ఒక్కడే అని పాత నిబంధన మనకి స్పష్టం చేస్తుంది. తర్వాత ఒక్క మాటతో సముద్ర అలల్ని గద్దించి నిమ్మలపరచడం అనే పని దేవుడు మాత్రమే చేయగలరండి. అదే పనులు యేసు ప్రభు చేస్తున్నాడంటే ఇంకా ఆయన దేవుడనే కదా అర్థం. ఆయన దేవాది దేవుడనే కదా అర్థం. ఆయన పాపాన్ని క్షమించాడు, ఆరాధనను స్వీకరించాడు. కాబట్టి యేసుక్రీస్తు దేవుడే, అంతే. అది ఫైనల్.